సో హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఇవాళ వీడియో వేసుకుంటే నార్దర్న్ రైల్వే నుంచి అయితే వేరియస్ పోస్టులకు అయితే రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ అయింది. సో బేసిక్గా చూసుకుంటే లెవెల్ 4, లెవెల్ 2, లెవెల్ 3 అండ్ లెవెల్ 5 లెవెల్స్ విధానంగా అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో వేరియస్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్ట్ అప్లై చేయడానికి మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అదే లెవెల్ 2 ఆర్ లెవెల్ 3 పోస్టులకు అప్లై చేయడానికి మీరు కంపల్సరీగా అయితే 12th పాస్ అయ్యి ఉండాలి. సో బేసిక్గా చూసుకుంటే ఇది వచ్చేసి ఒక నార్దర్న్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి అయితే నోటిఫికేషన్. ఇందులో వచ్చేసి బేసిక్గా స్పోర్ట్స్ కేటగిరీలో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీ యొక్క ఏజ్ వచ్చేసి 18 years అయితే మినిమం ఏజ్ ఉండాలి. 10th పాటు మీరు 12th అయితే కంపల్సరీగా పాస్ అయ్యి ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే బేసిక్గా ఈ యొక్క రిక్రూట్మెంట్ వచ్చేసి స్పోర్ట్స్ కోటా కింద అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 30th December అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఫామ్ ఫిల్లింగ్ వచ్చేసి ఆన్లైన్ 1st January నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓవరాల్గా చూసుకుంటే January లాస్ట్న అయితే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది క్లోజ్ అవుతుంది. అదే ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీకు అనేది ట్రయల్ టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. బేసిక్గా అది ఏముండదు. బేసిక్గా వచ్చేసి మీ యొక్క స్కిల్ మీద మీరు ఏ స్పోర్ట్ ఆడినారో దాని మీద అయితే ఒక చిన్న టెస్ట్ అయితే ఉంటుంది. అది వచ్చేసి 19th February నుంచి అయితే స్టార్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే పోస్టులు వచ్చేసి బోత్ మెన్ అండ్ ఉమెన్గా అయితే కూడా ఉన్నాయి. మనం స్పోర్ట్స్ విధంగా చూసుకుంటే ఫుట్బాల్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, ఆర్చరీ, సైక్లింగ్, టేబుల్ టెన్నిస్, బాక్సింగ్. సో ఇక్కడ మెన్షన్ చేసిన స్పోర్ట్స్ కేటగిరీస్ ఏవేవి ఉన్నాయో అందులో మీరు జోనల్స్ లెవెల్స్లో కానీ, మీ యొక్క జిల్లా లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ, కంట్రీ లెవెల్లో కానీ మీరు మీ యొక్క స్పోర్ట్ని రిప్రజెంట్ అయ్యి మీరు అందులో మెరిట్ సాధించి ఉన్నట్లయితే మీరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బేసిక్గా మీ యొక్క మెరిట్ సర్టిఫికేట్ ఆధారంగా అయితే షార్ట్ లిస్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. సో చూసుకుంటే శాలరీ అయితే మంచిగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే లెవెల్ 2 వచ్చేసి 19,000 స్టార్టింగ్. అదే లెవెల్ 3 పోస్ట్ అయితే అరౌండ్ 22,000 శాలరీ అనేది ఉంటుంది. లెవెల్ 4కి అయితే స్టార్టింగ్ పే వచ్చేసి 25,000. అలాగే లెవెల్ 5 అయితే 29,000 పే అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలో ఇక్కడ చూసుకుంటే మీ యొక్క అండర్ 19, అండర్ 20, సో ఏ మెరిట్ ఏ స్పోర్ట్లో మీకు ఎంత సాధించాలి అనేది వాళ్ళైతే ఇక్కడ మెన్షన్ అయితే చేసినారు. సో బేసిక్గా మీరు ఈ యొక్క మెరిట్ సర్టిఫికేట్ మీ దగ్గర స్పోర్ట్స్ స్కూల్ లెవెల్లో కానీ, కాలేజ్ లెవెల్లో కానీ, అండర్ 17, అండర్ 19 ఏదైనా ఉందని అప్లై చేయండి. ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు అనేది అదే స్కిల్ మీద అయితే అదే సపోజ్ మీరు క్రికెట్ ఆడి గెలిచినట్లుంటే మీరు అదే క్రికెట్ మీద అనేది కొంచెం ఒక చిన్న ట్రయల్ అనేది ఉంటుంది. ఆ ట్రయల్లో మీరు పాస్ అయితే మీకు అనేది జాబ్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. సో బేసిక్గా చూసుకుంటే ఇది వచ్చేసి స్పోర్ట్స్ కేటగిరీ కింద. సో ఎవరైనా స్పోర్ట్స్ కేటగిరీలో ఏ లెవెల్లో కానైనా వాళ్ళ కంట్రీ కానీ, వాళ్ళ స్టేట్ కానీ, వాళ్ళ జిల్లా కానీ, వాళ్ళ స్కూల్ లెవెల్, జోనల్స్ లెవెల్ కూడా మీరు రిప్రజెంట్ చేసి ఉన్నట్లయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్ట్కి అయితే ఫీజు అనేది ఉంది. సో యూఆర్ కేటగిరీ వాళ్ళకైతే 500 rupees ఫీజు అనేది ఉంది. అలాగే SC, ST కానీ, ఉమెన్ కానీ, మైనారిటీస్ సచ్ యాజ్ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే 250 rupees ఫీజు అనేది ఉంది ఫ్రెండ్స్. సో ఎవరైనా స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నట్టయితే ఇది ఓన్లీ స్పోర్ట్స్ పర్సన్కి స్పోర్ట్స్ కోటా కింద రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.